శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో సౌందర్యలహరి మొదటి శ్లోకము రెండో శ్లోకము ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్లోకము: శివసేక్తయుక్తో యది భవతి సేక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కులుషస్వందితుమపి అతః స్వామారాధ్యం హరిహర విరంచాదిభిరపి ప్రణంతుం స్తోత్రం వా కథమకృత్య పుణ్య ప్రభవతి. శ్లోకం భావము చదువుదామండి. అమ్మా, శివుడు శక్తితో కలిసినప్పుడు మాత్రమే సృష్టి స్థితిలయాదులను చేయుటకును సమర్థ అవుతాడు. శక్తితో కలయిక లేనప్పుడు అతడు స్వయం ప్రకాశ రూపుడైనప్పటికీ స్పందించుటకును కూడా సమర్థుడు కాదు. అందువలన హరిహర బ్రహ్మాదులచే ఆరాధింపబడే నిన్ను మృక్కుటకు కానీ స్తుతించుటకు కానీ పుణ్యము చేయమని వాడు ఏ విధంగా సమర్థుడు అవుతాడు? బహుజన్మల పుణ్య సంపద లేనివాడు దేనిని నమస్కరించలేడు, శ్రుతించలేడు అని భావము. మొదటి శ్లోకము. రెండవ శ్లోకము: తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచన్వన్ విరచిత నిలోకన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణే శిరసాం హరః సంక్షుద్యనం భజతి బసితో దూలవిదుం. రెండో శ్లోకం భావము. తల్లి, నీ పాదపద్మమునందున్న ధూళికణాన్ని సేకరించి బ్రహ్మదేవుడు ఈ లోకాలను ఏ లోకము లేకుండా నిర్మిస్తున్నాడు. విష్ణువు దానినే తన 1000 తలలలో అనంతని రూపంగా ఎంతో శ్రమపడి మోస్తున్నాడు. ఈ ధూళికణాన్ని చక్కగా మొదిపి హరుడు భస్మధారణ చేస్తున్నాడు. నీ సంకల్పముతో నీ పాదముల నుండి ఆవిర్భించిన విశ్వమూల శక్తితోనే బ్రహ్మ విష్ణు రుద్రుడు సృష్టి స్థితిలయాలను చేయగలుగుతున్నాడు అని రెండవ శ్లోకము భావము. ఈ వీడియోలో సౌందర్యలహరి ఫస్ట్ శ్లోకము రెండో శ్లోకము విన్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.